గుంటూరు జిల్లా మంగళగిరిని కుప్పం తరహాలో అభివృద్ధి చేస్తానని ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి మండలం నూతక్కిలో నిర్వహించిన ప్రచారంలో లోకేష్ పాల్గొన్నారు. నూతక్కి యువత లోకేష్ ను 30 అడుగుల గజమాలతో సత్కరించారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం సాగించిన లోకేష్ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల కుట్రలకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే 100 రోజుల్లో గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తానని ప్రకటించారు. మంగళగిరి పట్టణంలో ఒక ఆఫీసే తీసుకుంటా ప్రతిరోజు 2 గంటలు వచ్చి అక్కడ కూర్చుని మంగళగిరి నియోజకవర్గం ప్రజల్ని కలిసిన తర్వాతనే నేను వేరే పనులకు వెళ్తానని ఈ సభాముఖ ప్రజానికానికి నేను హామీ ఇస్తూ మంచి మెజార్టీ పంపించండి. మొత్తం భారతదేశం మంగళగిరి వైపు చూసే విధంగా నేను మంగళగిరిని అభివృద్ధి చేస్తాను. మీ అందరూ తెలుసు, కుటుంబం కంచుకోట కుప్పం. అది కంచుకోట ఎందుకు మారిందంటే అహర్నిశలు ప్రజలకు మేము అందుబాటులో ఉంటాం. ఎవరు ఊహించిన విధంగా కుప్పాన్ని మేము అభివృద్ధి చేశాం. అదే రీతిలో మంగళగిరిని కూడా మేము అభివృద్ధి చేస్తానని ఈ సభలో మేము హామీస్తూ నాకు ఇంత ఘన స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే ఎన్నికల్లో మనకు 2 ఓట్లునేమ్మా, అవునా? ఆ 2 ఓట్లు ఏ గుర్తుగా ఇస్తాం?